నలుపు వచ్చిందా? 100% నలుపు ఉంది సార్, ఆల్రెడీ వచ్చేసింది. నలుపు వచ్చింది, దీన్ని కొట్టినాక నలుపు వచ్చేసింది ఆటోమేటిక్గా. చిన్న చిగురు వచ్చిందా? వచ్చింది సార్. అవునా? వచ్చింది సార్. మొత్తం పూత మొత్తం కన్వర్ట్ అయిపోయిందా? ఈజీగా కన్వర్ట్ అయిపోయింది సార్ ఆల్రెడీ. ఇప్పుడు పడ్డ పూత ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది? కన్వర్ట్ సార్ వసుదా కొట్టినప్పటి నుంచో ఇది ఒక్కటే 10 క్వింటాల వరకు రావచ్చు సార్. ఇది ఒక్కటే ఎకరానికి 10 క్వింటాల వరకు రావచ్చు. ఎకరానికి 10 క్వింటాలు సార్ వసుదా కొట్టిన తర్వాత. ఎంత కొట్టావు డోసు ఎకరానికి? ఎకరానికి 1 లీటర్. 1 లీటర్. రూపాయలతో ఎంత పూత పడ్డది ఫైనల్ గా? అంటే అదే సార్ 10 క్వింటాల వరకు ఈజీగా తీయచ్చు. 10 క్వింటాల వరకు చూడొచ్చు. అవునా కదా సార్? రైతుకి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్ గా నువ్వు వసుదా గురించి? ప్రతి ఒక్క రైతుకి చెప్తున్నాను, వసుదా వాడండి ఒకసారి. మీకు అంతగా తోడు ఉంటే ఒక 2 ఎకరాలకు వేసుకొని చూడండి. దాని తర్వాత మీ పొలం ఎంత ఉందో అంత వాడచ్చు. 100% రిజల్ట్ ఉంది. మీరు చూసుకొనొచ్చు ఇక్కడ పూత ఎలా వచ్చిందో నా చేనులో. లేకుంటే ఒకసారి వచ్చి చూడొచ్చు, లేకుంటే నంబర్ ఇస్తాను, లేకుంటే వచ్చి చూడొచ్చు పొలంలో రిజల్ట్ ఏ విధంగా ఉందో అంటే. ఫైనల్ గా మీ చుట్టుపక్కల రైతులు చూసి ఏంటి ఏం కొట్టామని అడుగుతున్నారా లేదా? సరే పొలంలోకి వస్తే వాళ్ళకే అర్థమవుతుంది సార్. అవునా? సార్ అవును. దేని వల్ల అంటారు ఫైనల్ గా? వసుదా వల్ల. ఒకసారి చూపించండి. వసుదా వల్ల. ఇదేనా నువ్వు కొట్టింది? సార్ ఇదే వసుదా. 18 ఎకరాలు. సార్ 18 ఎకరాలు ఇంటూ 10 క్వింటాలు. సార్ పడ్డదిగా? 100% సార్. రైతు సాటిస్ఫైయా? 100% సాటిస్ఫైయింగ్. వసుదా ఉంటే నీ చేతిలో డబ్బులే డబ్బులు. వసుదా ఉంటే ప్రతి రైతుకు డబ్బులే డబ్బులు. అది వాస్తవం. ఇది నేనేదో రైతు చెప్తున్నాడు అని నేను చెప్పడం కదా, రైతే చెప్తున్నాడు. ఏదన్నా వసుదా నీ చేతిలో ఉంటే డబ్బులే డబ్బులు. ఎందుకు డబ్బులు? వసుదా కొట్టిన క్రాప్ సెట్టింగ్, క్రాప్ ఉంది, క్రాప్ వస్తుంది 100%. అంతే. క్రాప్ లేకుంది కానీ క్రాప్ వస్తుంది.